ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కనిష్కని 41 ఏళ్ల క్రితం కూల్చింది ఖలిస్తాన్ ఉగ్రవాదులే అని చెప్పని మొదటిసారిగా ఒప్పుకుంది కెనడా. కెనడాలోనే ఖలిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆశ్రయం పొందుతున్నారనేటువంటి విమర్శలున్నాయి. కానీ ఏ రోజు గూడా ఈ ఉగ్రవాదం అనేటువంటి మాటని కెనడా అంగీకరించలేదు. కానీ 41 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఉగ్రవాద దుశ్చర్యగా దీన్ని అంగీకరించింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం మనం ఒకసారి. ఖలిస్తానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ వారికి పరోక్షంగా మద్దతిస్తూ ఆశ్రయం ఇస్తున్నటువంటి కెనడా తన వైఖరిని మార్చుకుంటుందా అనే అనుమానాలొస్తున్నాయి. ఎయిర్ ఇండియా కనిష్క విమానం ప్రమాదం జరిగి 4 దశాబ్దాలు గడిచిన తర్వాత ఈ ప్రమాదంలో 329 మంది ప్రాణాలు కోల్పోయారనమాట. అలాంటి ఘటన. కానీ దాన్ని కనీసం ఖండించలేదు. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడలేదు. ఇన్నాళ్ళు ఖలిస్తానీ వేర్పాటువాదులు పేరును కూడా ప్రస్తావించిన దేశంగా కెనడా ఉంది. ఇప్పుడు ఆ దారుణ మారణకాండకు వాళ్లే కారణం అని తేల్చి చెప్పింది. 1985 జూన్ 23న అట్లాంటిక్ మహాసముద్రంపై ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కనిష్క కూలి అందులో ఉన్నవారంతా కూడా ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. అలాగే టొరంటో నుంచి ముంబై నుంచి అప్పుడు బయలుదేరినటువంటి కొద్ది గంట వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అప్పటి నివేదికలు చెప్తున్నాయి అనమాట. ఇది ఖలిస్తాన్ ఉగ్రవాదుల పని అని భారత్ బలంగా వాదించినప్పటికీ కూడా తూతు మంత్రంగా విచారణ చేసి కెనడా ఏ రోజు కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదులకి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేయలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ వేసింది. దాడికి ఖలిస్తాన్ వేర్పాటు ఉగ్రవాదమే కారణమని స్పష్టంగా పేర్కొంది. కెనడా స్థావరంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులే బాంబు పెట్టి విమానంలో వారందరినీ హతమార్చారని చెప్పని అనుమానిస్తున్నారు. కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైనటువంటి ఉగ్రచర్యగా దీన్ని ప్రస్తావించారు. సో 41 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని ప్రస్తావించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ కెనడా మధ్య సంబంధాలు మారుతున్నాయా అనడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుంది.